చూసే చూపును బట్టి చూడబడేది ఉంటుంది. చూసే చూపు ఎలా ఉండాలి? ఒక యోగి చూసినట్టు ఉండాలి, ఒక రోగి చూసినట్టు ఉండకూడదు. రోగి ఎప్పుడు పాతదే చూస్తాడు, యోగి ఎప్పుడు కొత్తదే చూస్తాడు. పాత ఒక రోత, కొత్త ఒక వింత. ప్రాపంచికత, ఆధ్యాత్మికత అంటే చూపులో మార్పే. నువ్వు ప్రాపంచికుడువా, ఆధ్యాత్మికుడువా? నువ్వు ఏ చూపులో ఉన్నావు? చూపు మార్పు చేస్తే నువ్వు ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా వస్తావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి నీ చూపును మార్చుకోవాలి. పరిస్థితులను మార్చడం కాదు, చూపును మార్చుకోవాలి. పరిస్థితుల్లో మార్పును కోరుకున్నవాడు ప్రాపంచికుడు, చూపులో మార్పును కోరుకుంటున్నవాడు ఆధ్యాత్మికుడు. ఆధ్యాత్మికతకి పరిస్థితికి సంబంధమే లేదు. ఆధ్యాత్మికతకు చూపుకి సంబంధం ఉంది. ప్రాపంచికం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, ఆధ్యాత్మికం చూపు మీద ఆధారపడి ఉంటుంది. చూపు అనే పదం ఎంత గొప్పదో. అవే పరిస్థితులు, కానీ ఆలోచించే విధానం మారిపోతే ఆధ్యాత్మికుడు. అదే బుర్ర కానీ కొత్తగా ఆలోచించాలి, అదే నోరు అదే మాట కానీ కొత్తగా మాట్లాడాలి, అదే వంకాయ కూర కానీ కొత్తగా వంట చేసుకోవాలి. చూపుని ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి.